హైదరాబాద్ మొత్తంలో నాలాంటి స్కిన్ టోన్ ఎవరికీ లేదు. ఉందా? మందంతా ఫస్ట్ నుంచి రాజా లాంటి స్టైల్. సినిమాల్లోకి వెళ్తే స్టార్ అయిపోతాను. చాలా మంది హీరోలు డిసప్పాయింట్ అవుతారు. పాన్ ఇండియా హీరో ఫ్యూచర్స్ ఉన్నాయి మీలో. వా 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 వా, హెయిర్ స్టైల్ మామూలుగా చేసావా? నాకు హీరోలకు పెద్ద కాంపిటీషన్ పెట్టేశావు నువ్వు. పుష్పలాగా కనిపిస్తున్నాను, తగ్గేదే లేదు. 2200 అయింది సార్. డబ్బున్నోళ్ళు బిల్లు అడగరు. తీసుకో కార్డు. అయిపోయింది. 2000 రూపాయలు స్వైప్ చేశాడు సలూన్లో. సార్, ముందు ఆ కార్డు బ్లాక్ చేయండి. అన్న వద్దు, చేయొద్దు అన్నా. ఆ దొంగ మూర్ఖుడిలా ఉన్నాడు. కార్డు స్వైప్ చేస్తే లొకేషన్ తెలుస్తుందని తెలియనట్టుంది. ఇప్పుడు వాడు ఎక్కడ కార్డ్ని స్వైప్ చేశాడో అక్కడికి వెళ్ళి పట్టుకుందాం. మంచి ఆలోచన. వెరీ గుడ్ సత్య. నేను లొకేషన్ చెప్తాను, మీరు వాడిని పట్టుకోండి. సరే అన్న, పర్సు దొరికేంత వరకు మేము ప్రశాంతంగా ఉందాం. ఆ లొకేషన్ సెండ్ చేయండి. సరే, మళ్ళీకి వెళ్దామా? అలాగే సత్య. లొకేషన్ పంపించారు కదా, పద. ఏం కావాలి సార్? షర్ట్లు చూపించండి, మంచివి. మీ సైజేనా? నా సైజే. ఇది చూడండి సార్. ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ప్యాక్ చేయి. 2 చేయమంటారా? ఎంత? 2 షర్ట్స్ 2000. కాకపోతే మీకు డిస్కౌంట్ మీద 2 షర్ట్స్ 1500కే వస్తాయి. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రా. నమస్కారం అండి. ఏం కావాలో చెప్పండి సార్. ఇప్పుడు బట్టలు కొనడానికి ఎవరైనా కార్డ్స్ టైప్ చేశారా? అవును సార్, ఇప్పుడే ఒకరు వెళ్ళారు సార్. ఒక్క నిమిషం, ఈ సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తారా? చూపిస్తాను. సత్య, వీడియోలో మొహం కనిపించట్లేదు. అదే నాకు అర్థం కావడం లేదు. వెతకాల్సిందే వాడిని. థ్యాంక్స్ అన్న. ఓకే సార్. కుక్క మనిషిని కరిస్తే అది వార్త అవ్వదు. అదే మనిషి వెళ్ళి ఓ కుక్కను కరిస్తే అది వైరల్ వార్త అవుతుంది. ఇప్పుడు నా పరిస్థితి అంతే ఉంది. ఎమ్మెల్యే మహానంది జేబు కొట్టేసి పర్సు దొంగిలించిన జేబు దొంగ. ఇక్కడ జేబు దొంగ హైలైట్. ఎమ్మెల్యేని బురుడి కొట్టించాడు. చా 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 చా. ఇంత బ్రతికి ఇంటి వెనక చచ్చినట్టుంది నా గతి. నా పర్సు పోయింది అంటే నువ్వు కొంచెం కూడా ఉలుకు పలుకు లేకుండా ఉంటున్నావు. లేదు సార్, కానిస్టేబుల్ మందు తీసుకొస్తానని చెప్పింది కదా సార్, ఆమెకే కాల్ చేస్తాను సార్. నేనన్నప్పుడే కాల్ చేస్తావా? అంతకుముందు ఈ పని ఎందుకు చేయలేదని కాల్ చేయొచ్చు కదా ఆ లేడీ కానిస్టేబుల్కి.
పర్స్ ఇంపార్టెంట్ కాదు, దానిలో ఉన్న పెన్ డ్రైవ్ ఇంపార్టెంట్. పెన్ డ్రైవ్ అర్జెంటుగా వెతికి పెట్టండి. చేస్తా అంటూ ప్రభుత్వంలాగా జవాబు ఇవ్వకండి. పెన్ డ్రైవ్ వెతకండి, అది చాలా అర్జెంట్. బుర్ర పెట్టండి. అలాగే సార్, నేను ఏదో ఒకటి చేస్తాను సార్. మళ్ళీ అదే మాట అంటున్నావు. ఆ పెన్ డ్రైవ్ ప్రతిపక్షం వాడి చేతికి దొరికిందంటే నన్ను అధికార పక్షం నుంచి బయటికి పంపించేస్తాను. అప్పుడు చిప్ప చేతిలో పట్టుకొని మెలోడీ రాగాలతో మాస్ మ్యూజిక్ ఇచ్చుకుంటూ రోడ్ల వెంట పడాల్సి ఉంటుంది. వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ ని తొందరగా దొరికేలాగా ట్రై చేయి. వెళ్ళు. అలాగే సార్. ఏంటి సత్య, ఆ పర్సు దొంగిలించిన వాడి ఆచూకీ కనుక్కోలేకపోతున్నాం. దొరుకుతాడు, దొరకకుండా పోడు. రే సురేష్, దొంగ దొరికాడా? లేదన్నా, వాడి కోసమే ఎదుగుతున్నా. వాడిని ఈరోజు వదలొద్దు. అలాగే అన్న. రే సురేష్, నువ్వు ఖైరతాబాద్ వెళ్ళు, మేము పంజాగుట్ట వెళ్తాం. సరే అన్న. వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదు. వెళ్ళండి. ఏంటి మంజు మేడం నాకు ఫోన్ చేస్తున్నారు? చెప్పండి మంజు మేడం. ఉన్నట్టుండి నేను గుర్తొచ్చాను మీకు. అంటే ఒక దొంగ గురించి తెలుసుకోవాలంటే ఇంకో దొంగనే అడగాలి కదా. గుడి దగ్గర నీకు తెలిసిన దొంగ ఎవరైనా ఉన్నారా? లేరండి. ఎందుకని అలా అడుగుతున్నారు? గుళ్ళో ఒకేసారి 10-15 పర్సులు పోయాయి. అందులో ఎమ్మెల్యే మహానంది గారి పర్సు కూడా ఉంది. ఏం మాట్లాడట్లేదేంటి? హలో రాజు. ఎమ్మెల్యే గారి పర్సా? అది తెలియదే నా చేతికి. అయ్యయ్యో. అమ్మో, ఇదేదో పెద్ద వ్యవహారం లాగా ఉంది. రాజు వింటున్నావా? మేడం వింటున్నాను. వాడెవడు మేడం? ఎమ్మెల్యే గారు పర్సు కొట్టేయడం తప్పు కదా.